కాస్త టైం తీసుకున్న తర్వాత గ్యాప్ దొరికిన తర్వాత నెజా 2ని ఇక జర్నీ చేసైనా చూసేద్దామని డిసైడ్ అయ్యి మొత్తానికి థియేటర్స్ లోనే చూడడం జరిగింది. ఇదే టైంలో సిన్నర్స్ ని మరొకసారి థియేటర్స్ లోని రిపీట్ వేయడానికి కూడా ప్రయత్నిస్తాను. నెజా 1 నాకు ఎలా అనిపించిందనే రివ్యూ అయితే అప్పుడు లెటర్ బాక్స్ జీలో పెట్టేశాను అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెట్టేశాను. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి లెటర్ బాక్స్ జీ ఐడి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి. నెజా 1 ప్లాట్ పరంగా, ముఖ్యంగా క్యారెక్టర్స్ పరంగా అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ అంతా కూడా సర్ప్రైజ్ చేసేలాంటి ఎలిమెంట్స్ ప్రొసీడింగ్స్ లో చాలా ఉన్నాయన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమెంట్స్, దాంతో పాటు ఈజీగా నెజా 1 కి ఈక్వల్ గా విజువల్స్, క్వాలిటీ, ఫ్రేమ్స్ ని మ్యాచ్ చేయడం మాత్రమే కాదు, దానికి మించే రేంజ్ టేకింగ్ గానీ, మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ లో గానీ ఎక్కడ కూడా తగ్గలేదని చెప్పాలి. కొన్ని సీన్స్ గానీ, ఫ్రేమ్స్ గానీ ఒక వాల్ పేపర్స్ లాగా కనిపిస్తుంటే ఆ బ్యూటిఫుల్ జా డ్రాపింగ్ విజువల్స్ అయితే థియేటర్స్ లోని రిపీట్ వేసినా కూడా తనివి తీరదేమో అనే టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. సో లిటరల్ ఇది హాలీవుడ్ యానిమేషన్ ని మ్యాచ్ చేయడం కాదు, తక్కువ బడ్జెట్ లో వాళ్ళకి మించేలాంటి అవుట్పుట్ అన్నట్టు. ఆఫ్ కోర్స్ హాలీవుడ్ పాపులర్ యానిమేటెడ్ ఫిల్మ్స్ ని థియేటర్స్ లో చూసాను. మొన్న వచ్చిన మొవానా 2, ఫ్రోజన్ 2 ఇలా చాలా మోస్ట్ ఎక్స్పెన్సివ్ హాలీవుడ్ యానిమేటెడ్ ఫిల్మ్స్ కన్నా నెజా 2 ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే ఈ యానిమేటెడ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ లోని డెఫినెట్లీ టాప్ అనే రేంజ్ లో కనిపించింది. సో పార్ట్ 1 లో ఉన్న ఆ మెస్మరైజింగ్ క్వాలిటీ, విజువల్స్, ఫ్రేమ్స్, ఆ ఎక్స్పీరియన్స్ అనేది పార్ట్ 2 లో డోస్ పెరిగింది కానీ ఎక్కడ కూడా తగ్గలేదన్నమాట. మొన్న జపాన్ వాళ్ళు గాడ్జిలా -1 తోటి లో బడ్జెట్ తోటి ఒక మాన్స్టర్ ఫిల్మ్ ని అద్భుతంగా డెలివర్ చేసి ప్రూవ్ చేశారు. ఇప్పుడు మరొకసారి మళ్ళీ చైనీస్ కంట్రీ నుండి హాలీవుడ్ కన్నా తక్కువ బడ్జెట్ లోనే ఒక యానిమేటెడ్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు ఒక లైవ్ యాక్షన్ హాలీవుడ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్ చూస్తున్నంత ఎక్స్పీరియన్స్ థియేటర్స్ లోని కలిగించారనమాట. ఇక ప్లాట్ పరంగా నాకు పార్ట్ 1 అంత ఫ్రెష్ గా అనిపించలేదు. పార్ట్ 1 చూస్తున్నప్పుడు వరల్డ్ బిల్డింగ్ గానీ, ఆ కాన్సెప్ట్ గానీ, క్యారెక్టర్స్ గానీ చాలా ఫ్రెష్ గా అనిపించి ఆ ప్రొసీడింగ్స్ అంతా కూడా ఒక ఎక్సైట్మెంట్ గానీ, అన్ప్రెడిక్టబుల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఫస్ట్ యాక్ట్ ఈ నెజా 2 కొద్దిగా ప్రెడిక్టబుల్ గా, నార్మల్ గానే అనిపించింది ప్లాట్ అయితే మాత్రం. కానీ ఆ తర్వాత వచ్చే ప్రొసీడింగ్స్ లోని ఎక్కువగా హిట్ అయినవైతే ఎమోషన్స్ అన్నమాట. పార్ట్ 1 లో కూడా క్యారెక్టర్స్ యొక్క ప్రొసీడింగ్స్ లోని ఆ ఎమోషనల్ యాంగిల్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. పార్ట్ 2 లోని ఎక్కడ కూడా ఫోర్స్డ్ ఎమోషనల్ యాంగిల్ ని రుద్దుతున్నట్టు, సర్వే అవుతున్నట్టు అనిపించలేదు. న్యాచురల్ గా క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది క్లియర్ గా పార్ట్ 2 లోని కనిపించింది. ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ కి తగ్గట్టు ఎమోషనల్ యాంగిల్ పర్ఫెక్ట్ గా కుదరడం వలన సినిమాకు ఒక మంచి స్టోరీ టెల్లింగ్ బ్యాలెన్స్ తోటి మంచి జస్టిఫికేషన్ జరిగింది. ఆ ఎమోషనల్ యాంగిల్స్ అలా కంటిన్యూ అవుతూ ఫైనల్ యాక్ట్ లో అయితే మాత్రం చాలా అద్భుతమైన సాటిస్ఫాక్షన్, ఒక గూస్ బంప్స్ లాంటి మూవ్మెంట్ అయితే పార్ట్ 1 లో స్టార్ట్ చేసిన స్టోరీకి పార్ట్ 2 లోనే చాలా మంచి ఎగ్జిక్యూషన్ అయితే దొరికిన ఫీలింగ్ అయితే కలిగింది. సో పార్ట్ 2 లో కూడా చాలా స్టోరీ డీటెయిలింగ్ ఉంటుంది. ఆ సర్ప్రైజింగ్ డీటెయిల్ అనేది ఫైనల్ యాక్ట్ లో బాగా సర్ప్రైజ్ చేస్తుంది. ఎమోషనల్ యాంగిల్ కూడా చాలా స్ట్రాంగ్ గా హిట్ అవుతుంది. అక్కడే గూస్ బంప్స్ కూడా కలుగుతుంది. విజువల్ గా కళ్ళు చెదిరిపోయేలాంటి విజువల్స్, ఫ్రేమ్స్ అండ్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, సీన్స్ గానీ చాలా ఇంప్రెస్ చేస్తాయి థియేటర్స్ లోనే. సో 2 బిలియన్స్ కలెక్ట్ చేయడంలోని ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే లైవ్ యాక్షన్ ఫిల్మ్స్ లోని బిగ్ బడ్జెట్ విఎఫ్ఎక్స్ తో థియేటర్స్ లో అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాంటి ఫిల్మ్స్ తో కూడా కంపేర్ చేసేలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది థియేటర్స్ లో. కాబట్టి చైనా ఫిలిం కి ఆ కలెక్షన్స్ ఏంటి, ఆ రేంజ్ ఫుట్ ఫాల్స్ ఏంటి అని షాక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. కాకపోతే యానిమేటెడ్ జానరా అంటే నాకు నచ్చని పాయింట్స్ లోని కిడ్స్ ని, ఫ్యామిలీస్ ని టార్గెట్ చేద్దామని చెప్పి హ్యూమర్ పెట్టారు. పార్ట్ 1 లో కూడా నాకు ఆ హ్యూమర్ పర్ఫెక్ట్ గా కుదరలేదు, వర్క్ అవ్వలే కొన్ని సీన్స్ లో. మరి కిడ్స్ కోసం టార్గెట్ చేసి ఆ హ్యూమర్ అనేది బాగా చైల్డిష్ గా, అవుట్ డేటెడ్ గా నాకైతే పర్ఫెక్ట్ గా సెట్ కాలేదు. కొన్ని సీన్స్ లో హ్యూమర్ ఓకే గానీ ఫోర్స్డ్ గా అనే ఫీలింగ్ అనేది పార్ట్ 1 లోని, పార్ట్ 2 లో కూడా కొన్ని సీన్స్ లో క్లియర్ గా నాకైతే కలిగింది. అదొక మైనస్ పాయింట్ నాకు. దాంతో పాటు పార్ట్ 1 లో చూస్తున్నంత ఫ్రెష్ ప్లాట్, ఐడియా, కాన్సెప్ట్, వరల్డ్ బిల్డింగ్ అనేది మొదటి యాక్ట్ లో ఇందులో మిస్ అయిన ఫీలింగ్ అనేది కనిపించింది. తర్వాత సెకండ్ యాక్ట్ నుండి ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది ఎంటర్టైనింగ్ గా వెళ్తూ మంచి ప్రొసీడింగ్స్ తోటి ఎమోషనల్ కనెక్షన్ అనేది పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయడం అనేది మంచి జస్టిఫికేషన్, అద్భుతమైన టేకింగ్, విజువల్స్ అండ్ క్లైమాక్స్, ఫైనల్ యాక్ట్ అంతా కూడా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఫైనల్ గా ఈ నెజా 2 కి నేను ఇచ్చే రేటింగ్ 8.7/10. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి, మెమరబుల్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నెజా 1, 2 రెండు కూడా నాకు బాగా సాటిస్ఫై చేసే. సో మొత్తానికి నా రివ్యూ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి, ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా పక్కాగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.